హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఆల్ ఇన్ వన్. ఈరోజు అయితే హెయిర్ స్టైల్ సిరీస్లో నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనేది చూపించబోతున్నాను. దీనికైతే నేను ఆల్రెడీ ఫ్రంట్ పోర్షన్లో పఫ్ అనేది రెడీ చేసేసుకున్నానండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకసారి నీట్గా షైన్ స్ప్రే ఇచ్చేసి కోమ్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే ఒక షైనీ లుక్ అండ్ స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడైతే నేను బ్రైడ్ హెయిర్ స్టైల్ వేస్తున్నానండి. మీన్స్ 3 పాయల జడ. ఇక్కడ 3 పాయలు తీసుకొని రైట్ నుంచి హెయిర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండ్ లెఫ్ట్ నుంచి హెయిర్ అనేది యాడ్ చేస్తున్నాను. అలా చెవి వరకు పార్ట్ వరకు నేను సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. నేనైతే చాలా స్లోగా వేస్తున్నా, కాకపోతే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల మీకు ఫాస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ నుంచి హెయిర్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ సేమ్ యాజ్ వెల్ లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక్కడ అయిపోయాక నేనైతే ఇంతవరకు రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. బికాజ్ ఐ నీడ్ టు అటాచ్ హెయిర్ ఎక్స్టెన్షన్. సో ఇంతవరకు నేనైతే రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను హెయిర్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేయబోతున్నాను అన్నమాట. ఏ హెయిర్ స్టైల్ వేసాకైనా టాఫ్ట్ స్ప్రే యూస్ చేయటం వల్ల హెయిర్ అనేది ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ అల్లిన హెయిర్ ఉంది కదా, అది పైకి వేసేసి ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేయడానికి బ్యాక్ కామింగ్ చేస్తున్నాను అన్నమాట. బ్యాక్ కామింగ్ చేసుకొని టాఫ్ట్ స్ప్రే యూస్ చేయటం వల్ల మనకి హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది మనం ఫిక్స్ చేసినప్పుడు అది జారిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది. బ్యాక్ కోమింగ్ అయ్యాక టాఫ్ట్ స్ప్రే అనేది యూస్ చేయాలి ఫర్ హోల్డింగ్ పర్పస్. ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్నది అయితే 3 క్లిప్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇక్కడ గ్యాప్ అయితే ఉందన్నమాట ఎక్స్టెన్షన్కి. దాన్ని మనం ఎలా కవర్ చేసుకోవచ్చు అంటే ఇలా హోల్డ్ చేసేసి పిన్ గన్ సెట్ చేసుకుంటే ఏదైనా లూజ్ ఉన్నప్పుడు అదర్వైజ్ 5 పిన్ ఎక్స్టెన్షన్ అయినా ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ వెల్ ఆన్ ద రైట్ సైడ్ కూడా. ఎంత క్లిప్ పెట్టినా ఊడిపోతుందేమో అనే టెన్షన్ లేకుండా ఒక సైడ్ పిన్ అనేది సెట్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. అండ్ నేను మళ్ళీ ఇక్కడ బ్రైడ్ 3 పాయల జడ అనేది ఫ్రెంచ్ ప్లాట్ స్టైల్లో నేను ఇక్కడ కంటిన్యూ చేశాను అండ్ లాస్ట్లో పోనీ వేసేసాను. హియర్ కమ్స్ ద హెయిర్ స్టైల్ అన్నమాట. ఇక్కడ మనం ఒకసారి షైన్ స్ప్రే చేసుకొని కోమ్ చేసుకొని నీట్గా 2 లేయర్స్ లాగా ఈ హెయిర్ని డివైడ్ చేసి ఎలా అయితే చూపిస్తున్నానో అలా పోనీటైల్ వేసుకున్నాం కదా, పోనీటైల్ కిందకి మనం హెయిర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయాలి. ఏ 2 పాయలు అయితే మనం కిందకి తీసుకుంటామో ఆ రెండిటికి మనం రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలి. సేమ్ పైన ఎలా అయితే వేసానో
అలానే హెయిర్ స్టైల్ మొత్తం ఉంటుంది. అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసాక మనం కొంచెం సైడ్స్కి పుల్ చేసుకోవాలన్నమాట. హెయిర్ స్టైల్ మొత్తం ఇదే ప్రాసెస్లో ఉంటుందండి. ఇది మనం కొమ్ చేసుకున్నాం కదా, నీట్గా కొమ్ చేసుకున్న తర్వాత కిందకు వేసుకొని రబ్బర్ బ్యాండ్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ హెయిర్ స్టైల్ మొత్తం ఒకటే ప్రాసెస్లో ఉంటుంది. స్టిల్ ఎండింగ్. మీకు ఎంత కావాలంటే అంత పుల్ చేసుకోవచ్చు. ఇలా హెయిర్ స్టైల్ మొత్తం కంప్లీట్ చేసుకోవటమే అనమాట. వేసాక మనం టాఫ్ట్ స్ప్రే యూజ్ చేయడం వల్ల హోల్డింగ్ పవర్ అనేది ఉంటుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఎండింగ్ వరకు మోస్ట్లీ అదే ప్రాసెస్ ఉంటుందండి. అండ్ హియర్ ఇస్ ద అవుట్పుట్ అన్నమాట. ఇక్కడ కొంచెం వీడియో అవుట్పుట్ మిస్ అయింది, ఇక్కడ చూపిస్తుందా మీకు. ఇక్కడ నేను జస్ట్ నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్తో అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను. సో మీకు హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉంది అనేది ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.